ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ జూ ఎంత పెద్దది. ఈ జువాలజికల్ పార్క్ భారతదేశం మాజీ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ పేరు పెట్టారు. దీనిని మే 1977 ప్రజలకు తెలియజేశారు. ఇది 625 ఎకరాలు, 253 హెక్టార్లు. నేనైతే ఎంట్రన్స్లో అయితే ఎంటర్ అయిపోయాము. సో నేనైతే అక్కడ బార్హౌడ్ గూసెస్ అని ఒక బర్డ్స్ని అయితే చూశాను. అవి వైట్ కలర్లో ఉన్న బ్లాక్ కలర్ డాట్స్ అయితే ఉంటాయండి. ఇవి హిమాలయ పర్వతంలో ఉంటాయండి. కష్టకాలంలో మన దగ్గరికి అయితే వస్తాయి. కొన్నిసార్లు ఎవరెస్ట్ దగ్గర అయినా తక్కువ ఆక్సిజన్ వైపు కూడా ఉండగలుగుతాయండి. ఇవైతే వేరే యానిమల్ అండి. ఇదైతే రైనోసార్స్ అండి. ఇది చూడడానికైతే భయంకరంగా ఉంటుందండి. పెద్ద నోస్ ఉంటుంది, పొడవైన నోస్ ఉంటుంది, పెద్ద దంతాలు అయితే ఉంటాయండి. ఇవి చూడడానికి భయంకరంగా ఉండడం వల్ల అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇదైతే ఎక్కువ శాతం ఆకులు అయితే తింటాయి. సో ఇవి చిన్న జంతువుల్ని తింటాయి. పెద్ద జంతువులతో సేఫ్గా అయితే తనకు తానే కాపాడుకునే విధంగా ఉంటాయండి. సో ఇవి అడవిలో నివసిస్తాయండి. ఇక్కడైతే లింగ్ టైల్ లేయర్స్ అని ఒక యానిమల్ అయితే ఉందండి. ఆ జంతువు అయితే రాత్రి సమయంలో చురుగ్గా ఉంటుందంటండి. ఇంకా యానిమల్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటుందంట. పెద్ద జంతువులతో జాగ్రత్తగా ఉంటుందంట. ఇంకపోతే అది పులులు వదిలేసిన ఫుడ్ని అయితే తను తింటుందంట. ఇకపోతే తన గురించి చెప్పాలంటే తన తోక సుమారు 60 సెంటీమీటర్లు అయితే ఉంటుందంటండి. సో దీని తోక అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్లో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇకపోతే వేరే యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. సో ఇక్కడైతే బేబీ మంకీ ఆర్ మమ్మీ మంకీ అయితే నాకైతే కనిపించారు. దీని పేరైతే అస్సాం మ్యాక్యూ మంకీ అండి. దీని బరువు అయితే సుమారు 10 నుండి 12 కిలోలు అయితే ఉంటుందంటండి. ఇది అడవుల్లో ముఖ్యంగా అస్సాం, భూటాన్, మధ్యప్రదేశ్లో ఉంటుందంటండి. ఆ ప్రాంతంలో నివసిస్తుందంట. ఇది పండ్లు, ఆకులు, పురుగులు అలాంటివి అయితే తింటుందంట. హెల్దీ ఫుడ్ అయితే తింటుందంటండి. ఇకపోతే మేము వేరే యానిమల్ పేరు అయితే హాస్టిస్ మంకీ, మధ్యస్థాయి మంకీ అండి. శాస్త్రీయ పేరు అయితే సర్కోపాథెకస్ అండి. ఇది సెంట్రల్ ఆఫ్రికా అడవుల్లో ముఖ్యంగా DR కాంగో ప్రాంతంలో అయితే ఉంటుందంటండి. ఇకపోతే వేరే యానిమల్ పేరు కామన్ మార్మోసెట్ అని ఒక చిన్న కోతి జాతి అయితే ఉందండి. అది దక్షిణ అమెరికా దేశంలో కనిపిస్తుందంటండి. అది శాస్త్రీయ పేరు అయితే కాలోథ్రిక్స్ జాకస్ అంటండి. తన శరీరం అయితే సుమారు 20 సెంటీమీటర్లు ఉంటుందంటండి. తోక 25 సెంటీమీటర్లు అయితే ఉంటుందంటండి. కానీ తన రంగు అయితే బూడిద రంగు, శరీరం చెవుల దగ్గరేమో తెల్లని ముళ్ళ హెయిర్ లాగా అయితే కనిపిస్తుందండి. ఇకపోతే ఇది మంకీ అండి. మన మంకీ అయితే మీకు తెలిసిందే కదా. ఇదైతే మంకీస్ అయితే నేనైతే చూసాను. ఇక్కడ అయితే నేను ఫారెస్ట్ డాగ్ అనేది ఒక చిన్న అడవి కుక్కనైతే చూశానండి. దీనిని బూష్ డాగ్ అని కూడా పిలుస్తారంటండి. ఇది దక్షిణ అమెరికా అడవుల్లో అయితే ఉంటుందంట. ఇక్కడైతే నేను చింపాంజీని అయితే చూశానండి. దీని శాస్త్రీయ పేరైతే ప్యాంథ్రోక్లాడిడ్స్ అండి. ఇది ఆఫ్రికా ఖండంలోని అడవుల్లో అయితే నివసిస్తుందంట. ఆహారం అయితే పండ్లు, ఆకులు, పురుగులు అయితే గుడ్లు, చిన్న జంతువులు అయితే తింటుందంట.
ఇకపోతే ఇది వైల్డ్ డాగ్ అండి. దీని పేరు అయితే సైంటిఫిక్ నేమ్ అయితే కార్న్ ఆల్పినస్ అండి. ఈ పరిగెట్టే వేగం గరిష్టం అయితే 55 కిలోమీటర్ వేగంతో పరిగెడుతుందంటండి. నేనైతే స్టెప్డ్ హైనాని అయితే చూశానండి. ఇది చిన్న మధ్యస్థ కాపాడే హైనా జాతి అండి. రంగు నీలం, మిగతా భాగంలో నలుపు రేఖలతో ఉంటుందండి. స్ట్రిప్డ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఆఫ్రికా, మధ్య అరేబియా మరియు భారతదేశం కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంటుందంటండి. ఆహారం అయితే ప్రాణులు, మిగులు, క్యారియాన్ చిన్న జంతువుల్ని తింటుందండి. ఇది రాత్రిపూట చాలా చురుగ్గా అయితే ఉంటుందంటండి. నేనైతే ఇక్కడ చిరుతపుల్ని అయితే చూశాను. దీని శాస్త్రీయ పేరు అయితే ప్యాంతారా పరదేశ్. అయితే దీని పరిగెట్టే యొక్క వేగం ఎంతుంటుందంటే 58 నుండి 60 కిలోమీటర్ వరకు పరిగెట్టగలుగుతుంది. కానీ ఆ వేగం చిన్న దూరం 100 నుండి 200 మీటర్ల వరకు మాత్రమే కొనసాగిస్తుంది. దీని జీవితకాలం ఎంత ఉంటుందంటే 10 నుండి 12 సంవత్సరాల వరకు జీవిస్తుందంటండి. మేమైతే వేరే యానిమల్ చూడడానికి అనేసి వెళ్తున్నాము. ఇటైతే ఏం యానిమల్ ఉందో చూడండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సో మేము ఆ పైకి ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ ఇటువైపు సో మనకు అక్కడ ఉన్నది కదండి, ఆ వే మొత్తం ఇటు ఉంది. ఫుడ్ తినొచ్చు అక్కడ ఉంది కదా. సో అక్కడ మేము ఫుడ్ కూడా తినండి. మన వే మొత్తం నీట్గా కమాన్. అరు గట్టి గారు నెట్ తీసేది ఏదో పెట్టారు. ఎల్లో రామచిలుకలు నైరి लेंगे इसमें क्या दिखता नहीं है क्या? क्लाइमेट है बदल जाने चेंज होने से दिखते नहीं आप आते हो.
सेल को रखे बोर्ड में का कैरेट ये मकावा येलो मकावा करीबा मकावा डिस्प्ले పట్టుకొని వీడియో చేస్తామంటే గొడుగుతో వీడియో చేస్తున్నామే ఎవరో పడతాను अब दिखता है नहीं कहाँ है इसको 1 2 3 4 चला 1 2 దీనికి అయితే కనిపించట్లేదండి. సో అక్కడ లాస్ట్లో ఉన్నట్టుంది. సో వర్షం పడడం వల్ల మనకి ఆ లయన్ ఎక్కడ ఉన్నది మనకి క్లారిటీ కనిపించదు. మనకైతే కనిపిస్తుంది కానీ దీంట్లో అయితే కనిపించట్లేదు. ట్రై అయితే చేస్తున్నానండి. సో చూడండి ఒకసారి అదిగోండి ఇదేనా క్లైమేట్ బాగుంది. క్లైమేట్ అవంత పైకి ఎంతే తెలుసా అడుగుపిల్లి ఇంటి దగ్గర కూడా ఇలాంటి పిల్లలు ఏడాడు అయితే మన మిన్ను ఫేమస్ అన్నమాట. చూసారు కదండి. ఆ విధంగా కూడా మనకి ఈ విధంగా మేము లోపల రావాలంటే కార్లు కూడా రావచ్చు. మేము ఏంటంటే తిరగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి మనకు బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా మేము నడుచుకొని వస్తున్నాము. మేబీ అలాగైనా సరే మనం రావచ్చు. నేనైతే మా ఫ్రెండ్స్తో వచ్చానండి. సో మనం ఇప్పుడు కనిపించట్లేదు అనేసి చూసారు కదండి. అటువైపు వెళ్తే ఏదండి ఏమైనా అంటే అటువైపు వెళ్తే ఆడ ఒక ట్రైనింగ్ వస్తుంది. ఇలా లేదు పెద్దన్నయ్య ఎండాకాలం కాబట్టి చనిపోయండి. నాకైతే కనిపించట్లేదండి. మీకైతే కనిపిస్తే కామెంట్ చేయండి. అలా కనిపిస్తే కామెంట్ చేస్తారు. వైట్ गोल्डन कलर का स्नेक हम सीरियल में नागिन में
కింద చూసారు కదండి, ఇక్కడైతే నాకు ఏం కనిపించట్లేదు. మీకైతే కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపో. సూపర్ ఫ్లవర్స్ పార్క్ సూపర్. నించోండి అక్కడే, వీడియో తీస్తున్నాను నేను. పరిగెట్టించద్దు. చెయ్యి తినేసినట్టుంది. దాని డేరింగ్ మా అక్క డేరింగ్కి ఇవ్వాలమ్మా. చేయి పట్టక. మీరు పెట్టేవారు కాదు. मारे गुलाटी है मोरा जिया, मोरी गलाई ना मोड़ो पिया, गोरी गलाई न छोड़ेंगे हम, तोरे बिन हम अधूरे हैं राम कसम. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమా.
చూసారు కదండి, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో చూడండి, చూసారు కదండి, నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. కొండకోడి से हाँ कोड़ी मुन्नी किसे की है हाँ उधर चल गई उन्हें कोई भी भाई साहब यार टाच कर दे रहा है सिर को కొంగే కొంగలో తీసిందా? థ్యాంక్ యూ బాయ్. అది బాయ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్ బాయ్. నా కోసం తీసింది. నించోచ్చు కదా, ఫోటో తీస్తాను. దాదా సైలెంట్ నించో. తీస్తే బాగుంటుంది. అడి आपकी जरूर लेगी आ गया हट गया రెండు ఎలిఫెంట్ ఉండేది ఇంతకు ముందు. సో అయితే ఇక్కడ నో ఎంట్రీ పెట్టేశారు. ఇలాంటి కోడ్ టర్కీ కోడ్లు అంటే అవి అంత ముందువి. ఆకాశం